ఓం శాంతి 14/1/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. డబల్ సేవాదారులు స్వతహాగానే మాయాజీతులుగా ఉంటారు. ఈరోజు మనోభిరాముడైన తండ్రి తన హృదయ సింహాసన అధికారులైన పిల్లలతో, తమ స్నేహితులు సహయోగులైన పిల్లలతో మనస్సును ఇచ్చిపుచ్చుకునేందుకు వచ్చారు. తండ్రి మనస్సులో ఏముంటుంది మరియు పిల్లల మనస్సులో ఏముంటుంది? ఈరోజు అందరి హృదయాల క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు వచ్చారు. విశేషంగా దూరదేశీయులైన డబల్ విదేశీ పిల్లలతో హృదయాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు వచ్చారు. మురళినైతే వింటూనే ఉంటారు, కానీ ఈరోజు ఆత్మిక సంభాషణ చేసేందుకు తండ్రి వచ్చారు. పిల్లలందరూ సహజంగా సరళంగా ముందుకు వెళ్తున్నారా? నడవడంలో ఎలాంటి కష్టము, అలసట కలగడం లేదు కదా? అలసిపోవడం లేదు కదా? ఏదైనా చిన్న పెద్ద విషయాలలో తికమక పడడం లేదు కదా? సంకల్పంలో, మాటలో, కర్మలో ఏదో ఒక ఈశ్వరీయ మర్యాదను లేక శ్రీమతాన్ని, తండ్రి ఆదేశాన్ని ఉల్లంఘించినప్పుడే తికమక పడతారు. లేకుంటే చాలా సంతోషంగా, సుఖంగా, విశ్రాంతిగా తండ్రికి తోడుగా నడవడంలో ఏ కష్టము ఉండదు, ఏ అలసట ఉండదు, ఎటువంటి చిక్కు ఉండదు. ఏ విధమైన బలహీనత ఉన్నది సహజమైన దానిని కష్టంగా చేస్తుంది. కావున బాప్దాదా పిల్లలను చూసి ఎంత ప్రియమైన, అపురూపమైన, శ్రేష్టమైన ఆత్మలు, విశేషాత్మలు, పుణ్యాత్మలు, సర్వశ్రేష్ఠ పావనాత్మలు, విశ్వానికి ఆధారమూర్తులైన ఆత్మలైన మీకు కష్టమేమిటి అని ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. చిక్కుల్లోకి ఎలా రాగలరు? మీరు ఎవరితో నడుస్తున్నారు? బాప్దాదా స్నేహము మరియు సహయోగము అనే బాహువులలో ఇముడ్చుకొని జతలో తీసుకెళ్తూ ఉన్నారు. స్నేహ సహయోగాల బాహువుల మాల సదా మెడలో వేయబడి ఉంది. ఇటువంటి మాలలో కూర్చబడిన పిల్లలు ఇంకా చిక్కుల్లోకి రావడము అనేది ఎలా జరగగలదు? సదా సంతోషపు ఊయలలో ఊగేవారు, సదా తండ్రి స్మృతిలో ఉండేవారు కష్టము లేక చిక్కుల్లోకి రాజాలరు. ఎప్పటి వరకు చిక్కులను మరియు కష్టాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. తండ్రి పాలన అనే ఛత్రఛాయలో ఉండేవారు చిక్కుల్లోకి ఎలా రాగలరు? తండ్రికి చెందిన వారిగా అయ్యాక, శక్తిశాలి ఆత్మలుగా అయ్యాక, మాయను గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత, సర్వశక్తులు సర్వ ఖజానాలకు అధికారులుగా అయ్యాక కూడా మాయ లేక విఘ్నాలు కదిలించగలవా? కదిలించలేవు. చాలా మెల్లమెల్లగా చెప్తున్నారు కదిలించలేవు అని. సదాకాలానికి చెలింప చేయలేవు అని చెప్పండి. చూడండి, అందరి ఫోటో తీయబడుతోంది, మీ మాటలు టేపులో నింపబడ్డాయి. మళ్ళీ ఇళ్ళకు వెళ్ళి మారిపోరు కదా. ఇప్పటి నుండి కేవలం స్నేహము, సేవ, ఎగిరే కళ యొక్క విశేష అనుభవాల సమాచారాన్ని ఇస్తారు కదా. మాయ వచ్చేసింది, పడిపోయాము, చిక్కుకుపోయాము, అలసిపోయాము, గాబరా పడిపోయాము అంటూ అటువంటి లెటర్స్ అయితే రావు కదా మీ నుండి. ఉదాహరణకి ఈనాటి ప్రపంచంలో సమాచార పత్రికలలో ఏ వార్తలు వెలువడుతూ ఉన్నాయి? దుఃఖము, అశాంతి, సమస్యల వార్తలు వెలువడుతూ ఉన్నాయి. కానీ మీ సమాచార పత్రాలు ఎలా ఉంటాయి? సదా సంతోషకరమైన వార్తలు ఉంటాయి. అంటే ఈరోజు నేను ఈ విశేషమైన అనుభవాన్ని చేశాను, ఈరోజు ఈ విశేష సేవ చేశాను, ఈరోజు మనస సేవను అనుభూతి చేశాను, ఈరోజు నిరుత్సాహంగా ఉన్న వారి హృదయాన్ని సంతోషంగా చేశాను, క్రింద పడిపోయిన వారిని ఎగిరింపచేశాను. ఇటువంటి సంతోషపు అనుభూతులతో కూడిన లెటర్స్ వ్రాస్తారు కదా. ఎందుకంటే 63 జన్మలు చిక్కులలో పడ్డారు, పడిపోయారు, ఎదురు దెబ్బలు కూడా తిన్నారు, అన్నీ చేశారు. 63 జన్మల తర్వాత ఈ ఒక్క శ్రేష్ఠ జన్మ, పరివర్తన అయ్యే జన్మ, ఎక్కే కళ కన్నా ఎగిరే కళ యొక్క జన్మ లభించింది. ఇందులో చిక్కుకోవటము, పడిపోవడము, అలసిపోవడము, బుద్ధి ద్వారా భ్రమించడము ఇది బాప్దాదా చూడలేరు. ఎందుకంటే స్నేహి పిల్లలు కదా.
కావున స్నేహి పిల్లల ఈ దుఃఖపు అలల యొక్క కొద్ది సమయాన్ని కూడా సుఖదాత అయిన తండ్రి చూడలేరు. అర్థమైందా? కావున ఇప్పుడు సదాకాలానికి గతించిన దానిని గతించిపోయినదిగా వదిలేశారు కదా. ఏ సమయంలోనైనా ఎవరైనా పిల్లలు కొద్దిగా అయినా చిక్కులలోకి వచ్చినా, లేక మాయా విఘ్నాలకు వశమైనా, బలహీనంగా అయిపోయినా, ఆ సమయంలో వతనంలో బాప్దాదా ముందు ఆ పిల్లల ముఖం ఎలా కనిపిస్తుందో మీకు తెలుసా? మిక్కీ మౌజ్ ఆట, అద్దాల ఆట వలె కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మాయ యొక్క భారంతో లావుగా అయిపోతారు. ఒక్కొక్కసారి పురుషార్థం చేయడంలో ధైర్యహీనులుగా చిన్నగా పొట్టిగా అయిపోతారు. మిక్కీ మౌజ్లు కూడా కొన్ని చిన్నవిగా కొన్ని లావుగా ఉంటాయి కదా. మిక్కీ మౌజ్గా అయితే అవ్వరు కదా. బాప్దాదా కూడా ఈ ఆటను చూసి నవ్వుతూ ఉంటారు. ఒకసారి చూస్తే ఫరిస్తా రూపం, ఒకసారి చూస్తే మహాదాని రూపం, ఒకసారి చూస్తే సర్వుల స్నేహి సహయోగి రూపం, ఒకసారి డబల్ లైట్ రూపం, మరియు అప్పుడప్పుడు మళ్ళీ మిక్కీ మౌజ్గా కూడా అవుతారు. ఏ రూపం బాగుంటుంది? చిన్న రూపాలు, లావుపాటి రూపాలైతే బాగా అనిపించవు కదా. పిల్లలు ఇప్పుడు ఇంకా ఎన్ని కార్యాలు చెయ్యాలి అని బాప్దాదా చూస్తూ ఉన్నారు. ఏదైతే చేశారో అది చేయాల్సిన దాని ముందు చాలా తక్కువ. ఇప్పుడు ఎంతమందికి సందేశాన్ని ఇచ్చారు? తక్కువలో తక్కువ సత్యుగం యొక్క మొదటి సంఖ్య అయిన 9 లక్షల మందినైనా తయారు చేయండి. ఎక్కువ మందినే తయారు చేయాల్సి ఉంది, కానీ ఇప్పుడు 9 లక్షల మందినైతే తయారు చేయండి. 1984లో చెప్పారు ఈ విషయం. ఇప్పుడు ఇంకా ఎంత సేవ చేయాలి, వీరిపైన ఎంత సేవా బాధ్యత ఉందో బాప్దాదా చూస్తూ ఉన్నారు. బాధ్యత ఉన్నవారు ఎంత బిజీగా ఉంటారు? వారికి ఇంకేదైనా ఆలోచించే తీరిక ఉంటుందా? ఎవరైతే బిజీగా ఉంటారో వారు సహజంగానే మాయాజీతులుగా ఉంటారు. ఎందులో బిజీగా ఉన్నారు? దృష్టి ద్వారా, మనస్సు ద్వారా, వాణి ద్వారా, కర్మ అనగా సంపర్కం ద్వారా 4 రకాల సేవలలో బిజీగా ఉన్నారు. మనస మరియు వాణి లేక కర్మ జతలో ఉండాలి. కర్మ చేస్తున్నా, నోటితో మాట్లాడుతున్నా ఏ విధంగా డబల్ లైట్గా ఉన్నారో, డబల్ కిరీటధారులుగా ఉన్నారో, డబల్ పూజ్యులుగా ఉన్నారో, డబల్ వారసత్వాన్ని పొందుతారు, అలా సేవ కూడా డబల్గా ఉండాలి. కేవలం మనసా కాదు, కేవలం కర్మనా కాదు, మనస్సాకు తోడుగా వాణి, మనసాకు తోడుగా కర్మ ఉండాలి. ఇటువంటి వారినే డబల్ సేవాదారులని అంటారు. ఇలాంటి డబల్ సేవాదారులు స్వతహాగానే మాయాజీతులుగా ఉంటారు. అర్థమైందా? కేవలం సింగిల్ సేవ చేస్తే కేవలం వాణిలోకి లేక కేవలం కర్మలోకి వచ్చేసినప్పుడు మాయకు సాతిగా చేసుకునే అవకాశం లభిస్తుంది. మనస్స అనగా స్మృతి, స్మృతి అంటే తండ్రి తోడు లేక ఆధారం. కావున ఎక్కడైతే డబల్గా ఉంటారో, సహచరుడు తోడుగా ఉంటారో అక్కడ మాయ తోడుగా అవ్వజాలదు. ఒంటరిగా అయినట్లయితే మాయ సాతిగా అయిపోతుంది. అప్పుడు సేవనైతే చాలా చేశాము, సేవ యొక్క సంతోషం కూడా ఉంటుంది, కానీ సేవ మధ్యలో మళ్ళీ మాయ కూడా వచ్చేసింది అని అంటారు. కారణం సింగిల్ సేవ చేశారు, డబల్ సేవాదారులుగా అవ్వలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం డబల్ విదేశీయులు. ఏ విషయంలో బహుమతి తీసుకుంటారు? ప్రైజ్ అయితే తీసుకోవాలి కదా. ఏ సేవా కేంద్రం అయితే ఈ సంవత్సరం సేవలో స్వ యొక్క స్థితిలో సదా నిర్విఘ్నంగా ఉంటూ నిర్విఘ్నంగా తయారు చేసే వైబ్రేషన్లను విశ్వంలో వ్యాపింపజేస్తారో, సంవత్సరం అంతటిలో ఏ విఘ్నానికి వశం అవ్వకుండా ఉంటారో, అలాంటి సేవ మరియు స్థితిలో ఏ సేవా కేంద్రం అయితే ఉదాహరణగా అవుతుందో వారికి మొదటి నెంబర్ ప్రైజ్ లభిస్తుంది. అలాంటి ప్రైజ్ తీసుకుంటారు కదా. ఎన్ని సెంటర్ల వారైనా తీసుకోవచ్చు, దేశంలోనివైనా విదేశాలకు చెందినవైనా. మొత్తం సంవత్సరం అంతా నిర్విఘ్నంగా ఉండాలి, ఎలాంటి విఘ్నాలకు వశం కారాదు. ఇలా సెంటర్ లెక్కాచారానికి చార్ట్ పెట్టుకోవాలి. ఎలాగైతే ఇతర లెక్కాచారాలను ఉంచుకుంటారు కదా, ఎన్ని ప్రదర్శనలు అయ్యాయి, ఎంతమంది వచ్చారని వ్రాసినట్లుగా ప్రతి నెల ఈ లెక్కాచారాన్ని కూడా నోట్ చేయండి. ఈ నెలలో క్లాసుకు వచ్చే బ్రాహ్మణ పరివారం అంతా నిర్విఘ్నంగా ఉన్నారా? మాయ వచ్చింది, ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు.
మాయ రానే రాదు అని కాదు, మాయ వచ్చినా మాయకు వశం అవ్వరాదు. మాయ పని రావటం, మీ పని మాయను జయించడం, దాని ప్రభావంలోకి వెళ్ళకూడదు. మీ ఆత్మ ప్రభావంతో, మీ శక్తితో మాయను పారద్రోలాలి. మాయా ప్రభావంలోకి రాకూడదు. కావున ఏ ప్రైజ్ తీసుకోవాలో అర్థమైందా? ఒక్కరు విఘ్నంలోకి వచ్చినా ప్రైజ్ ఉండదు. ఎందుకంటే మీ తోటి వారే కదా, అందరూ ఒకరికొకరు తోడునిచ్చుకుంటూ ఇంటికి వెళ్ళాలి కదా. దీని కొరకు సదా సేవా కేంద్రం యొక్క వాతావరణం ఎంత శక్తిశాలిగా ఉండాలి అంటే, ఆ వాతావరణం కూడా సర్వాత్మల కొరకు సదా సహయోగిగా అయిపోవాలి. శక్తిశాలి వాతావరణం బలహీనలను కూడా శక్తిశాలుగా చేయడంలో సహయోగిగా అవుతుంది. ఉదాహరణకు కోటను నిర్మిస్తారు. కోట ఎందుకు కడతారు? ఎందుకంటే ప్రజలు కూడా కోటలో సురక్షితంగా ఉండాలి అని కోటను నిర్మిస్తారు. ఒక్క రాజు కొరకు ఒక్క గదినే తయారు చేయరు, కోటను తయారు చేస్తారు. అలాగే మీరందరూ కూడా స్వయం కొరకు, సహచరుల కొరకు, అన్య ఆత్మల కొరకు జ్వాల యొక్క కోటను నిర్మించాలి. స్మృతి శక్తి జ్వాలా స్వరూపంగా ఉండాలి. సంవత్సరం చివరిలో ఎవరు ప్రైజ్ తీసుకుంటారు? ఇప్పుడు చూద్దాం. 84లో చెప్పారు బాబా. ఇప్పుడు 2026లో ఉన్నాం. న్యూ ఇయర్ జరుపుకునేందుకు వస్తారు కదా. కావున ఎవరు విజయులుగా అవుతారో వారికి విశేషమైన ఆహ్వానం ఇచ్చి పిలిపించడం జరుగుతుంది. ఒంటరిగా విజయులుగా అవ్వడం కాదు, పూర్తి సెంటర్ అంతా విజయులుగా అవ్వాలి. ఆ సెంటర్ యొక్క సెర్మనీ చేద్దాం, ఉత్సవాన్ని. ఇందులో దేశం ముందు వస్తుందో విదేశం ముందు వస్తుందో చూద్దాం. మంచిది. ఇంకా ఏ కష్టమైతే లేదు కదా. మాయ యొక్క ఏ రూపం కూడా విసిగించడం లేదు కదా. స్మృతి చిహ్నంలో ఏ కథను విన్నారు? శూర్పణఖ రాముడిని లక్ష్మణుడిని విసిగించడానికి వచ్చినప్పుడు ఏం చేశారు? మాయ ముక్కును కోయడం రాదా? ఇక్కడ అన్ని సహజం అవుతాయి. వారైతే దీనిని ఆసక్తికరంగా ముక్కు చెవులు కోసినట్టు కథను తయారు చేశారు. మాయ పైన ఒకసారి యుద్ధం చేస్తే చాలు. మాయలో ఏమీ బలం లేదు, మిగిలింది మీ లోపలి బలహీనత అంతే. మాయ మరణించే ఉంది, ఏదో కొద్దిగా మిగిలి ఉన్న శ్వాస ఆడుతోంది. దీనిని సమాప్తం చేయాలి, విజయులుగా అవ్వాలి. ఎందుకంటే అంతిమ సమయానికైతే చేరుకున్నారు కదా. కేవలం విజయులుగా అయ్యి విజయం యొక్క లెక్కతో రాజ్య భాగ్యాన్ని పొందాలి. అందువలన ఈ అంతిమ శ్వాసలో నిమిత్త మాత్రంగా విజయులుగా అవ్వాలి. మాయాజీతులే జగత్ జీతులు కదా. విజయాన్ని పొందినందుకు ఫలం రాజ్య భాగ్యం. అందువలన ఈ ఆట మాయతో నిమిత్త మాత్రంగా ఉంది. ఇది యుద్ధం కాదు, ఆట. అర్థమైందా? ఈ రోజు నుండి మిక్కీ మౌజ్గా అవ్వరాదు. మంచిది. సత్యుగ స్థాపన గురించి కొన్ని వివరాలు. కల్ప పూర్వం మర్జ్ అయిన గుప్తమైపోయిన సర్వ సంస్కారాలను, ఇమర్జ్ అంటే ప్రత్యక్షం చేసుకున్నట్లయితే స్వయాన్ని స్వయమే సత్యుగ రాకుమారి లేక రాకుమారులుగా అనుభవం చేస్తారు. మరియు ఏ సమయంలో అయితే సత్యుగ సంస్కారాలను ఇమర్జ్ చేస్తారు, అప్పుడు సత్యుగపు ఆచార వ్యవహారాలన్నీ నిన్నటి విషయం అంతా స్పష్టంగా ఇమర్జ్ అవుతాయి. నిన్న ఇలా చేసేవారము అని అనుభవం చేసుకోగలరు. సత్యుగం అంటే ప్రకృతి సుఖాలు, ఆత్మ యొక్క సుఖాలు, బుద్ధి యొక్క సుఖాలు, మనస్సు యొక్క సుఖాలు, సంబంధాల సుఖాలు మొదలైన సుఖాలు ఏవైతే ఉంటాయో అవన్నీ హాజరై ఉండడమే. కావున ప్రకృతి యొక్క సుఖాలు ఏమిటో, మనస్సు యొక్క సుఖాలు ఏమిటో, సంబంధాల సుఖాలు ఏమిటో వాటి గురించి ఆలోచించండి. అలాగే ఇమర్జ్ చేసుకోండి. మీకు ఈ ప్రపంచంలో ఏవైతే ఎంతో బాగా కనిపిస్తున్నాయో ఆ వస్తువులన్నీ పవిత్ర రూపంలో, సంపన్న రూపంలో, సుఖంనిచ్చే రూపంలో అక్కడ ఉంటాయి. ధనము అనండి, మనస్సు అనండి, ఋతువు అనండి, అన్ని ప్రాప్తులు శ్రేష్ట అతి శ్రేష్టమైనవిగా ఉంటాయి. దానిని సత్యుగమని అంటారు. దానిని ఒక అత్యంత శ్రేష్టమైన, సుఖవంతమైన, సంపన్న పరివారంగా భావించండి. అక్కడ రాజు ప్రజలు సమానంగా ఉంటారు. వేరే వేరే పదవులు ఉన్నా అందరూ పరివార రూపంలో నడుస్తారు. వీరు దాసదాసీలు అని అనరు. దాసదాసీలుగా ఉంటారు కానీ అనరు.
నంబర్ ఉంటుంది, సేవ ఉంటుంది, కానీ తాను దాసి అన్న భావనతో కూడా నడవరు. ఇలా పరివారం యొక్క సంబంధాలన్నీ సంతోషదాయకంగా, సుఖీ పరివారంగా, సమర్థ పరివారంగా, శ్రేష్టతలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. ఇంటిలో అమ్మ నౌకర్లాగా పనిచేస్తుంది, కానీ అమ్మను నౌకరు అనుకోము. అలాగే ఉంటారు అక్కడ కూడా. అందరూ అన్ని పదవులు, రకరకాల పదవులు ఉంటాయి, కానీ వారు తక్కువ, వీరు ఎక్కువ, నేను తక్కువ, వారు ఎక్కువ, ఇలాంటి భావనలు ఉండవు. దుకాణాలలో కొనుగోలు చేసిన లెక్కలతో కొనుక్కోరు. పరివారంలో ఇచ్చిపుచ్చుకున్నట్లుగా కొన్ని ఇస్తారు, కొన్ని తీసుకుంటారు. కానుకలుగానే భావిస్తారు అక్కడ. పరివారంలో ఎలాగైతే నియమం ఉంటుందో, ఎవరి వద్దైనా ఎక్కువ వస్తువులు ఉంటే అందరికీ పంచుతారు. లెక్క ఖాతాల పద్ధతిలో కాదు, కార్య వ్యవహారాలను నడిపించడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ లభించింది, అంతే. ఇక్కడ మధువనంలో కూడా అలాగే ఉంది కదా. కొందరు వస్త్రాలను సంభాలిస్తారు, కొందరు ధాన్యాన్ని సంభాలిస్తారు. ధనమునైతే ఎవ్వరు ఇవ్వరు కదా, అయినా అందరూ ఛార్జ్ కలవారే, బాధ్యత కలవారే కదా. అలాగే అక్కడ స్వర్గంలో కూడా ఉంటారు. అన్ని వస్తువులు అపారంగా ఉంటాయి. కావున జీ హాజిర్, లోటు అయితే ఉండనే ఉండదు. ఎంత కావాలి అనుకుంటే అంత, ఎలా కావాలి అనుకుంటే అలా తీసుకోండి. కేవలం బిజీగా ఉంచుకునేందుకు ఇది ఒక సాధనం. ఇది ఒక ఆటపాటే. ఏ లెక్కాచారాన్ని ఎవ్వరికీ చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే సంగమం కదా. సంగమము అనగా యకామని, పొదుపు. సత్యుగం అనగా తినండి, త్రాగండి, ఖర్చు చేయండి. అక్కడ కోర్కెలు అంటే ఏంటో తెలియవు. ఎక్కడ కోర్కెలు ఉంటాయో అక్కడ లెక్కాచారాలను చూసుకోవాల్సి వస్తుంది. కోర్కెల కారణంగానే క్రిందకు పైకి అవుతూ ఉంటారు. అక్కడ కోర్కెలే ఉండవు, లోటు కూడా ఉండదు. సర్వప్రాప్తులు ఉంటాయి, మరియు సంపన్నంగా కూడా ఉంటారు. మరి ఇంకేం కావాలి? ఏదైనా వస్తువు బాగుంటే ఎక్కువగా తీసుకోవాలి అని కూడా అనిపించదు. నిండుగా ఉంటారు, హృదయం నిండి ఉంటుంది. సత్యుగంలోకి అయితే వెళ్ళాల్సిందే కదా. ప్రకృతి అన్ని సేవలు చేస్తుంది. అక్కడ ఉండేవారు అన్నారు, బాబా సత్యుగంలో మీరు ఉండరు అని. పిల్లల ఆటను చూస్తూ ఉంటారు. ఎవరో ఒకరు సాక్షిగా కూడా ఉండాలి కదా. నేను సాక్షిగా ఉండి చూస్తూ ఉంటా. అతీతమైన వారు అయితే అతీతంగానే ఉంటారు, ప్రియంగా ఉంటారు, కానీ అతీతంగా ఉండే ప్రియంగా ఉంటారు. ప్రియంగా ఉండడం అనే ఆటనైతే ఇప్పుడు చేస్తున్నారు కదా. సత్యుగంలో అతీతంగా ఉండడమే మంచిది. లేకపోతే మీరందరూ పడిపోయినప్పుడు ఎవరు తీస్తారు? సత్యుగంలోకి రావడము అనగా చక్రంలోకి రావడం మంచిది. మీరు సత్యుగంలో జన్మ తీసుకున్నప్పుడు ఆహ్వానించండి. ఒకవేళ మీరు సంకల్పాన్ని ప్రత్యక్షం చేసినట్లయితే అప్పుడు వస్తాను. సత్యుగంలోకి రావడం అనగా సృష్టి చక్రంలోకి రావడం. బాప్ దాదాను స్వర్గ విషయాలలోకి ఆకర్షించాలి అని చూస్తున్నారా? మంచిది. ఎన్ని వైభవాలు ఉంటాయి అంటే అవన్నీ తినలేరు కూడా, కేవలం చూస్తూ ఉంటారు. మంచిది. ఇలా సదా సర్వసమర్థులైన ఆత్మలకు, సదా మాయను జయించే, జగత్తును జయించే ఆత్మలకు, సదా సహజ యోగి భవ వరదానులైన పిల్లలకు, డబల్ సేవాధారులు, డబల్ కిరీటధారులు, డబల్ లైట్ పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.